So hello everyone. Today's next topic importance of static keyboard. So static keyboard and static keyboard importance. So static keyboard లో మనం static meaning static లోనే ఉంటున్నాము. మీనింగ్ ఏంటంటే static meaning. So here static means constant and static కి మెమరీ ఏంటంటే అమ్మా నార్మల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఆ ప్రోగ్రాంలో వేరియబుల్స్కి ఎప్పుడు ఇనిషియలైజ్ అవుతాయి మా వాల్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా. బట్ ఇన్ ది స్టాటిక్ కీబోర్డ్ సో ఎప్పుడైతే క్లాస్ లోడ్ అవుతుందో సో ఆ క్లాస్ లోడ్ అయినప్పుడే దీనికి మెమరీ అనేది ఎక్కెట్ అవుతుందమ్మా. సో స్టాటిక్ కీబోర్డ్స్లో ఎప్పుడైతే స్టాటిక్కి సెపరేట్ ఒక కాంటెక్స్ట్ ఉంటుందమ్మా. నార్మల్గా అయితే ప్రతి వేరియబుల్కి ఆబ్జెక్ట్ ఉంటుంది, బట్ ఈ స్టాటిక్కి సెపరేట్ కాంటెక్స్ట్ ఉంటుందమ్మా. ఈ కాంటెక్స్ట్ అనేది ఒక మెమరీ లొకేషన్. సో ఇందులో ఓన్లీ స్టాటిక్ డేటా మాత్రమే ఉంటుందమ్మా. ఆ స్టాటిక్ డేటా ఏంటంటే ఇప్పుడు నేను స్టాటిక్ వేరియబుల్ వాల్యూ ఇచ్చాను అనుకున్నామ్మా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇంట్ 1 ఇచ్చాను. సో ఈ ఇంట్ 1 అనేది ఈ మెమరీలోనే స్టోర్ అవుతుందమ్మా. నేను మళ్ళీ వాల్యూ చేంజ్ చేశాను 2 కింద, అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 1 ఇచ్చాను. ఇక్కడ ఈ వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేశానమ్మా. ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే సేమ్ వాల్యూ ఫస్ట్ ఏమవుతుంది 1 లోడ్ అవుతుంది, అండ్ దెన్ 2 అండ్ దెన్ 3. సో నెక్స్ట్ ఏంటమ్మా 3 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది. ఇక్కడ ఈచ్ టైం ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందమ్మా, వేరే వేరే ప్లేసెస్లో నేను ఏమైనా స్టోర్ చేసిన వాల్యూని స్టోర్ చేయడం ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడ్ అయినప్పుడే ఈ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ చూడగానే కాంటెక్స్ట్ క్రియేట్ అయిపోతుంది. అది ఇట్ ఈస్ స్టాటిక్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ మెంబర్ ఆర్ స్టాటిక్ మెథడ్ ఆర్ స్టాటిక్ బ్లాక్. సో ఏదైనప్పటికీ ఒక కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కాంటెక్స్ట్ అనేది ఒక మెమరీ లొకేషన్ అమ్మ. స్టాటిక్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మీరు స్టాటిక్ వర్డ్ క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా మెమరీ అనేది ఎప్పుడైతే క్లాస్ లోడ్ అవుతుందో అప్పుడే ఈ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయిపోయి ఈ కాంటెక్స్ట్లోనే స్టాటిక్ మెంబర్స్ని స్టోర్ చేస్తాం. మెమరీ ఒకసారి ఎక్కట్ అవుతుందమ్మా, బట్ వాల్యూస్ అనేది ఎన్నిసార్లు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 1 ఉందమ్మా, 1 అవుతుంది. మళ్ళీ ఏ వాల్యూ ఇంక్రిమెంట్ చేసాం, సో అప్పుడు ఏమవుతుంది ఏ వాల్యూ 2 అయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసాం ఏ వాల్యూ 3 అయింది. బట్ మెమరీ ఏమైంది సేమ్ మెమరీ ఉంటుంది, బట్ వాల్యూ ఏమవుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే మెయిన్ అడ్వాంటేజ్ అమ్మా స్టాటిక్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే క్లాస్ లోడ్ అవుతుందో అప్పుడే ఈ కాంటెక్స్ట్ అనేది మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. సో మెమరీ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ వేరియబుల్స్. ద వాల్యూ అనేది ఏమవుతుంది వాల్యూ షుడ్ బి చేంజెస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ ద మెమరీ షుడ్ బి సేమ్ ఫర్ ఆల్ వేరియబుల్స్. ఓకే, మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆ వాల్యూస్కి సేమ్ మెమరీ ఉంటుందమ్మా. ఓకే, బట్ వాల్యూస్ అనేది ఎన్నైనా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. స్టాటిక్ కీవర్డ్ బిలాంగ్స్ టు ద క్లాస్ దెన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. సో స్టాటిక్ కీవర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఆ స్టాటిక్ క్లాస్లోనే యూజ్ చేసుకోవాలి. అదర్వైజ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఓకే, సో ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్ ఏంటమ్మా ఆబ్జెక్ట్. ఓకే, సో జావా స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ పర్పస్ ఏంటి. సో స్టాటిక్ వేరియబుల్స్ క్యాన్ బి యూజ్డ్ టు రిఫర్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్. సో ఆల్ ఆబ్జెక్ట్స్కి బదులుగా వీ కెన్ యూజ్ కామన్ ప్రాపర్టీ. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకుందామమ్మా స్టాటిక్ వేరియబుల్, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో పాయింట్స్ గుర్తుకు పెట్టుకోండి. సో హియర్ స్టాటిక్ వేరియబుల్ క్యాన్ బి యూజ్డ్ టు రిఫర్ ద కామన్ ప్రాపర్టీ. సో ఇట్ ఇస్ ద కామన్ ప్రాపర్టీ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్. సో గెట్ మెమరీ ఓన్లీ వన్స్ ఇన్ ద క్లాస్ ఏరియా అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్. సో ఈ పాయింట్ కూడా ఆల్రెడీ చెప్పానమ్మా. స్టాటిక్ వేరియబుల్స్ ఎప్పుడు లోడ్ అవుతాయి మీన్స్ ఎప్పుడు దానికి మెమరీ అలొకేట్ అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్. సో స్టాటిక్ వేరియబుల్స్ గెట్ మెమరీ ఓన్లీ వన్స్. సో స్టాటిక్ మెమరీ వేరియబుల్స్కి మెమరీ అనేది ఎప్పుడు అలొకేట్ అవుతుంది క్లాస్ లోడ్ అయినప్పుడు. సో ఆ ఏరియాని మనం కెన్ కాల్ ఇట్ యాజ్ కాంటెక్స్ట్ అంటామమ్మా. అర్థమవుతుందా. మెమరీ మల్టిపుల్ టైమ్స్ అలొకేట్ అవుతుందండి. ఎప్పుడైతే క్లాస్ లోడ్ అయిపోతుంది ఆ టైంలోనే ఆ స్టాటిక్ వేరియబుల్స్ కూడా మెమరీ అలొకేట్ అయిపోతుంది. దాన్ని కాంటెక్స్ట్ అంటారు. ఓకే, సో మేక్స్ ప్రోగ్రామ్ మోర్ ఎఫిషియెంట్గా ఉండడం కోసం ప్రోగ్రామ్ అనేది సో ప్రోగ్రాంలో మెమరీ అనేది మోర్ ఎఫిషియెంట్గా ఉండడం కోసం ఈ స్టాటిక్ కీబోర్డ్ని యూజ్ చేస్తారు. ఓకే, సో లెట్ us take one example for this static variable. So for example, if a class, here it is a class and here class name. So class name lo starting letter should be capital letters. Okay, so inside the class
it is what? Instance variables. How to identify this it is an instance variable? So because the variable should be present inside the class. So inside the class lo undi kabatti it is instance variable. So inside the class undi kabatti it is instance variable amma. So it is what? Constructor. How do I identify this is constructor? So ela identify chesaram ఇది constructor ani. So here the class name and the constructor name must be same. So it is the default constructor or parameterized constructor? So default amma parameterized. Default constructor. Ela chepparama? Constructor with no arguments. So constructor with no arguments are called as default constructor. Okay, so inside the constructor we can increment this instance variable as count plus plus. After that system.out.println count. So count values ని ప్రింట్ చేయమన్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ అమ్మా PSVM అంటే ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగర్స్. ఇన్ దిస్ మెయిన్ ఫంక్షన్ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసానమ్మా. ఏంటిది? కాలేజ్. సో కాలేజ్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఏంటిది? CSC1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ కాలేజ్. సో ఎప్పుడైతే క్లాస్ లోడ్ మీన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అప్పుడు ఏమవుతుందమ్మా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి వాల్యూ అనేది ఇనిషియలైజ్ అయిపోయి 0 అండ్ దెన్ కన్స్ట్రక్టర్ ద్వారా ఏమవుతుంది? 0 అనేది 0 ప్లస్ ప్లస్ అయింది. 0 ప్లస్ ప్లస్ అయిందంటే ఇక్కడ ఏమవుతుందమ్మా? 1 వాల్యూ వస్తుంది. ఓకేనా? సో అది సిఎస్సికి. సిఎస్సి అనే ఆబ్జెక్ట్ లో కౌంట్ వాల్యూ అత 1. ఓకేనా? నెక్స్ట్ కాలేజ్ ఐటీ. నెక్స్ట్ ఐటీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అర్థమవుతుందమ్మా? ఐటీ అనే ఆబ్జెక్ట్ కి న్యూ కాలేజ్. ఎప్పుడైతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయిందో ఆటోమేటికల్ గా ఇట్ విల్ కాల్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి కౌంట్ వాల్యూ ఏమవుతుందమ్మా? మళ్ళీ 1 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, కాలేజ్ CSC2 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ కాలేజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏం ఆబ్జెక్ట్ అనేది? CSC2 ఆబ్జెక్ట్. సో దీనికి కూడా ఇట్ విల్ కాల్ ద కన్స్ట్రక్టర్ అండ్ 0. సో కౌంట్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది? 1. system.out.println ఓవరాల్ కౌంట్ ఎంత వచ్చిందమ్మా? ఓవరాల్ కౌంట్ ఎంత? 3. సో ఎందుకని 3 అని ఎలా వచ్చింది? 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. సో ఈచ్ టైం ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనమాట. 1 అని 1 1. సో ఈ ఆబ్జెక్ట్ కి ఒకటి అనే మెమరీ, ఈ ఆబ్జెక్ట్ కి 1 మెమరీ అండ్ దిస్ ఆబ్జెక్ట్ 1 మెమరీ. సో ఇది ఎలాగమ్మా? ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇదైతే ఇన్స్టెన్స్ వేరియబుల్ కమ్మా. సేమ్ ఇదే ప్రోగ్రామ్ వెన్ వి అసైన్ ఏ వేరియబుల్ హియర్ యాజ్ స్టాటిక్. సో ఎప్పుడైతే నేను ఈ వేరియబుల్ కి స్టాటిక్ అని ఇచ్చానో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే క్లాస్ లోడ్ అయినప్పుడు ఎప్పుడైతే కాలేజ్ అని లోడ్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మెమరీ ఎలకేట్ అవుతుంది. సో ఈ మెమరీనే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ కాంటెక్స్ట్ మెమరీ. సో ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ స్టాటిక్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ కీబోర్డ్స్ క్యాన్ బి అలొకేటెడ్ మెమరీ. సో స్టాటిక్ మెంబర్స్ కి మెమరీ ఎలకేట్ అవుతుందమ్మా ఎప్పుడు క్లాస్ లోడ్ అయినప్పుడు. సో ఆ మెమరీనే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కాంటెక్స్ట్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? కాలేజ్ కౌంట్ ప్లస్ ప్లస్ system.out.println కౌంట్ వాల్యూ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఎప్పుడైతే క్లాస్ లోడ్ అవుతుందో సో మెమరీ సేమ్ గానే ఉంటుందమ్మా. సో బట్ కౌంట్ వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వేరియబుల్ కాల్ అవుతుంది. నెక్స్ట్ టైం కౌంట్ వాల్యూ 2 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ టైం వేరియబుల్ వాల్యూ కౌంట్ వాల్యూ 3 అవుతుంది. సో ఇందులో ఆబ్జెక్ట్స్ కి సంబంధం లేదమ్మా. ఇందులో ఆబ్జెక్ట్స్ కి సంబంధం లేదు. జస్ట్ స్టాటిక్ అన్నది మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే? సో బికాస్ స్టాటిక్ కీవర్డ్ అనేది ఎప్పుడు లోడ్ అవుతుంది? ఎప్పుడైతే మీరు క్లాస్ క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ క్లాస్ టైంలోనే ఆ వేరియబుల్ కి వాల్యూ అనేది అలొకేట్ అవుతుంది. మీన్స్ ఆ మెమరీ అలొకేట్ అయ్యి ఫస్ట్ టైం వాల్యూ సేమ్ మెమరీ, ఒకే మెమరీ ఉంది. ఇక్కడ చూడండి, ఒకే మెమరీలో వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ 1 ఉంటుంది, నెక్స్ట్ 2 ఉంటుంది అండ్ దెన్ నెక్స్ట్ 3 ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మాత్రం ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే స్టాటిక్ లేనప్పుడు CSCకి 1 అలొకేట్ అవుతుంది, ఐటీకి 1 అలొకేట్ అవుతుంది అండ్ CSC2కి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఆబ్జెక్ట్స్ కి 3 మెమరీస్ అలొకేట్ చేసింది. బట్ ఇన్ దిస్ స్టాటిక్ we can allocate 1 memory. In this 1 memory the value should be changes many number of times. సో చెప్పండి, దీన్ని బట్టి 3 పాయింట్స్ మనం ఇందులో ఐడెంటిఫై చేసాము. చూడండి, it can be used to refer the common property of all object. సో ఇక్కడ ఈ అన్ని ఆబ్జెక్ట్స్ కి బదులుగా we can create only one object as static. ఓకే? సో నెక్స్ట్ పాయింట్ చూడండి,
it get memory only once in the class area at the time of class loading. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తారో క్లాస్ లోడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అప్పుడు మాత్రమే దీనికి మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ స్టాటిక్ వేరియబుల్ గెట్ మెమరీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఇట్ మేక్స్ ప్రోగ్రామ్ మోర్ ఎఫిషియంట్. సో ఇక్కడ మీరు 3 మెమరీస్ అలొకేట్ చేసే బదులు ఒకే మెమరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ అన్న చేంజ్ చేయొచ్చు కదమ్మా. దానివల్ల ఏమవుతుంది, మెమరీ అనేది మోర్ ఎఫిషియంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ స్టాటిక్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ కీబోర్డ్. ఓకే, సో లెట్ us discuss about static method. So next topic అమ్మ, static method. So in that we will discuss about static variable. Later we will discuss about static method. Okay, so static method means static method belongs to the class rather than object of the class. Okay, so why? Because it belongs to the class only, not belongs to the object of the class. So static variables, the variable or static methods can be loaded at the time of class only. Okay, so at the time of class loading static variables or static methods are loaded. But normal methods అయితే కనుకమ్మా at the time of object creation, అంటే ఆబ్జెక్ట్ తోటే మనం పర్టికులర్ మెథడ్ని కాల్ చేస్తాం. ఓకే, బట్ ఇన్ నాన్ స్టాటిక్ మెథడ్లో అయితే కనుక అలా పాసిబుల్ అవుతుంది. బట్ ఇన్ స్టాటిక్ మెథడ్, సో స్టాటిక్ మెథడ్స్ ఆర్ loaded at the time of class only. So for that it belongs to the class rather than object of the class. Okay, so here it can be invoked without the need of creating an instance of the class. So what do you mean by instance of the class? So instance of the class ante entama object. Okay, so here these methods can be invoked without the need of creating an instance of the class. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనం ఈ స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ క్యాన్ బి యాక్సెస్ స్టాటిక్ డేటా మెంబర్స్ అండ్ క్యాన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. సో ఈ స్టాటిక్ మెథడ్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని మనం చేంజ్ చేయడానికి హియర్ వీఆర్ యూజింగ్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో స్టాటిక్ మెథడ్స్ క్యాన్ బి యాక్సెస్ ఓన్లీ స్టాటిక్ డేటా. ఓకే, బట్ whereas in instance data member or instance method అయితే it can access both static data as well as non-static data. But in static data or static method it can access only static data. So static methods అనేవి only static data ని మాత్రమే యాక్సెస్ చేసుకుంటాయి. Whereas in non-static data it can access both static as well as non-static data. Okay, సో ఒకటి గుర్తుపెట్టుకున్నామా, స్టాటిక్ మెథడ్స్ అనేవి it only access స్టాటిక్ డేటాని మాత్రమే యాక్సెస్ చేసుకుంటాయి. అలాగే స్టాటిక్ డేటాని మాత్రమే చేంజ్ చేయగలరు బై యూజింగ్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ది స్టాటిక్ మెథడ్? కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయమ్మా. సో చూడండి, ఇట్ కెనాట్ యూజ్ నాన్ స్టాటిక్ డేటా మెంబర్స్ ఆర్ కాల్ నాన్ స్టాటిక్ మెథడ్స్ డైరెక్ట్లీ. ఓకే, సో వేరైతే నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయో, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయో, ఆ వేరియబుల్స్ని కానీ ఆ మెథడ్స్ కానీ మనం ఆ స్టాటిక్ డేటాలో యూజ్ చేయలేము డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ పాయింట్ అమ్మా, దిస్ అండ్ సూపర్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ది స్టాటిక్ కాంటెక్స్ట్. సో ఈ స్టాటిక్ కాంటెక్స్ట్లో దిస్ కానీ సూపర్ కీవర్డ్స్ కానీ యూజ్ చేయలేము. స్టాటిక్ కాంటెక్స్ట్ అంటే అర్థమైంది కదమ్మా, అదొక మెమరీ. ఓన్లీ స్టాటిక్ మెథడ్స్కి మాత్రమే మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద 2 restrictions ఫర్ దిస్ స్టాటిక్ మెథడ్. ఓకే, సో ఈ 2 restrictions ఫస్ట్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకున్నాము. చూడండి, ఫస్ట్ క్లాస్ C1 here int I. సో int I is an instance variable. ఎలా ఐడెంటిఫై చేసాం? క్లాస్ లోపల డిక్లేర్ చేసింది, దానికి ముందు ఏ కీవర్డ్స్ యూజ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, స్టాటిక్ స్ట్రింగ్ నేమ్. సో ఈ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అమ్మా? స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో దీనికి ఎప్పుడైతే క్లాస్ లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా కాంటెక్స్ట్ క్రియేట్ అయిపోతుంది. కాంటెక్స్ట్ క్రియేట్ అయిపోయి ఏమవుతుందమ్మా? EEE అని అలొకేట్ అయిపోతుంది. దేనికి? స్ట్రింగ్ నేమ్కి. ఓకే, ఎందుకని? ఇది స్టాటిక్ టైప్ డేటా కాబట్టి. ఓకేనా? సో కాంటెక్స్ట్ అనే మెమరీ అలొకేట్ అయిపోయి ఆ మెమరీలో స్ట్రింగ్ నేమ్ వేరియబుల్, సో స్టాటిక్ టైప్ వేరియబుల్స్కి డేటా అనేది అసైన్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ చూడనమ్మా, స్టాటిక్ వాయిడ్ అప్డేట్. సో ఇట్ ఈస్ ద స్టాటిక్ మెథడ్. ఇది స్టాటిక్ మెథడ్ అమ్మా. ఎలా ఐడెంటిఫై చేశారు? సో సేమ్ మెథడ్ ఎలా ఉంటుందో సేమ్ ఉంది. రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్న్ టైప్ బిఫోర్ ఇట్ విల్ యాడ్ స్టాటిక్ కీవర్డ్. ఓకే, సో సేమ్ మెథడ్ సింటాక్స్, స్టాటిక్ మెథడ్ కూడా సింటాక్స్ అమ్మా. సో మెథడ్ రిటర్న్ టైప్కి ముందు వీ కెన్ యాడ్ స్టాటిక్ కీవర్డ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ స్టాటిక్ వేరియబుల్. సేమ్ ఇన్స్టెంట్ వేరియబుల్ లాగానే ఉంటుందమ్మా, బట్ ఆ వేరియబుల్స్కి ముందు మనం ఏమి యాడ్ చేస్తాం? స్టాటిక్ కీవర్డ్ యాడ్ చేస్తాం. అదే స్టాటిక్ వేరియబుల్ అంటే.
సో స్టాటిక్ మెథడ్లో ఏం చేస్తామమ్మా, సో ఏదైతే స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయో ఆ స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే ఈ స్టాటిక్ మెథడ్స్లో మనం ఏం చేయగలం, చేంజెస్ చేయగలము. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్ నేమ్ అనే స్టాటిక్ వేరియబుల్ ని నేను చేంజ్ చేయాలనుకున్నాను. ఎలాగందా, ఈసీ కింద చేంజ్ చేయాలనుకున్నాను. సో ఇది స్టాటిక్ టైప్ వేరియబుల్ కాబట్టి ఈ స్టాటిక్ టైప్ వేరియబుల్స్ని చేంజ్ చేయాలంటే వీ కెన్ యూస్ స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ. సో అందుకోసమే స్టాటిక్ మెథడ్ డిక్లేర్ చేసి ఆ స్టాటిక్ మెథడ్లో ఈ స్ట్రింగ్ నేమ్ ఈ ని ఎలా చేంజ్ చేశాను, ఈసీ కింద కన్వర్ట్ చేశాను. ఓకే, సో వాయిడ్ డిస్ప్లే ఫంక్షన్. సో ఈ డిస్ప్లే ఫంక్షన్ ఏం డిస్ప్లే చేస్తున్నామో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్. సో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఏం చేసామమ్మా, అప్డేట్ అని కాల్ చేశాను. సో నేను ఇక్కడ ఇక్కడ నేను ఏం చేశానమ్మా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానా. ఈ అప్డేట్ అనేది ఏ మెథడ్, అది స్టాటిక్ మెథడ్. సో ఒక స్టాటిక్ మెథడ్ని ఇంకొక స్టాటిక్ మెథడ్లో కాల్ చేసినప్పుడు వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్. సో వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆర్ వీ కెనాట్ కాల్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. సో ఈ యొక్క స్టాటిక్ ఒక పాయింట్ రాసుకున్నామా, స్టాటిక్ మెథడ్స్ క్యాన్ బి కాల్డ్ directly in the other static methods. అర్థమవుతుందమ్మా ఈ పాయింట్ మీనింగ్. ఒక స్టాటిక్ మెథడ్ని ఇంకొక స్టాటిక్ మెథడ్లో మనం కాల్ చేసుకునేటప్పుడు వీ కెనాట్ కాల్ రిఫరెన్స్, ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో కాల్ చేయలేదు, డైరెక్ట్గా ఆ మెథడ్ నేమ్ రాస్తే చాలు. సో ఇక్కడ చూడండి, అందుకని అప్డేట్ అనే మెథడ్ నేమ్ రాశాను. ఆటోమేటిక్గా ఎప్పుడైతే అప్డేట్ అని రాసానో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఈ మెథడ్ కాల్ అయిపోతుంది. అర్థమవుతుందా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, C1 అనే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్. సో హియర్ ఓబీజీ అనేది ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఈజ్ అన్ మెమరీ అలొకేషన్ ఫర్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ C1 ఈజ్ ద కన్స్ట్రక్టర్. సో హియర్ వీ కెన్ కాల్ C1 డాట్ డిస్ప్లే అంటేనే ఈ డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది ఏం ఫంక్షన్ అమ్మా, ఇది ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇన్స్టెన్స్ మెథడ్ అని ఎలా చెప్పామమ్మా, సో ఈ మెథడ్ ఎలా ఉంది, క్లాస్లో డిక్లేర్ చేసింది కాబట్టి ఈ మెథడ్ ఇన్స్టెన్స్ మెథడ్. సో ఈ ఇన్స్టెన్స్ మెథడ్ని మనం కాల్ చేయాలంటే ఇట్ కెన్ బి డన్ త్రూ ఓన్లీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటే కాల్ చేయాలమ్మా. C1 డాట్ క్లాస్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే బికాస్ దిస్ మెథడ్ ఈస్, సో ఈ మెథడ్ ఏ మెథడ్, ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇన్స్టెన్స్ మెథడ్ని మనం కాల్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటే కాల్ చేయాలి, ఓబీజే డాట్ డిస్ప్లే. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్తారమ్మా. ఫస్ట్ క్లాస్ లోడ్ అయినప్పుడు కాంటెక్స్ట్కి ఏమైనా ప్రింట్ అవుతుంది, ఈ 3B అని ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో తర్వాత మనం ఏం చేసాం, స్టాటిక్ మెథడ్ని యూజ్ చేసుకుని ఆ స్టాటిక్ మెథడ్ని ఎలా కన్వర్ట్ చేసాం, ఈ 3B అనే వాల్యూస్ని ఎలా కన్వర్ట్ చేసాం, ఈసీఈ కింద. ఓకే, సో ఈసీఈ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి ఈ నేమ్లో ఓన్లీ ఈసీ అనే క్లాస్ ఉంటుంది. సో తర్వాత మనం ఏం చేసాం, అప్డేట్ అన్న మెథడ్ని కాల్ చేసాము. అప్డేట్ అన్న మెథడ్ కాల్ అయిపోతుంది. తర్వాత C1 ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఏం కాల్ చేసాం, డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసాం. సో ఎప్పుడైతే డిస్ప్లే ఫంక్షన్ కాల్ అయిందో ఓబీజే డాట్ డిస్ప్లే అన్నాము, ఏమవుతుందమ్మా, సో ఇందులో ఏ నేమ్ వాల్యూ ఉంటుంది, ఈ నేమ్ ఉంటుందమ్మా. స్టాటిక్లో సేమ్ వేరియబుల్స్కి వాల్యూ అనేది చేంజ్ అయ్యే వెంటనే ఆటోమేటిక్గా ఈ 3B అనేది ఉండకుండా నెక్స్ట్ ఏం అప్డేట్ చేసామో ఆ అప్డేట్ చేసిన వాల్యూ ఉంటుంది. సో మనం ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఈసీ క్లాస్ అని మాత్రమే వస్తుంది. ఎందుకని, ఈ స్టాటిక్ మెథడ్లో మనం ఆల్రెడీ ఆ వాల్యూని చేంజ్ చేస్తాం, ఈ 3B అనేది ఈసీ కింద చేంజ్ చేస్తాం. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఈ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేసామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా 3B క్లాసెస్ అలా ఈసీ క్లాసెస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఇట్ విల్ ప్రింట్ ఈసీఈ. ఓకే, సో స్టాటిక్ మెథడ్లో కాల్ చేసేటప్పుడు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. సో స్టాటిక్ వేరియబుల్స్, సో ఈ పాయింట్ అర్థమైంది కదా, స్టాటిక్ మెథడ్స్ని మనం కాల్ చేయాలంటే స్టాటిక్ మెథడ్స్లో డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. బట్ నాన్ స్టాటిక్ మెథడ్ని స్టాటిక్ మెథడ్లో డైరెక్ట్గా కాల్ చేయలేం. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ కెనాట్ కాల్ డైరెక్ట్లీ ఇన్ స్టాటిక్ మెథడ్స్. సో ఏవైతే నాన్ స్టాటిక్, ఇప్పుడు ఇక్కడే చూడండి అమ్మ, ఈ వాయిడ్ డిస్ప్లే అనేది ఏంటి, ఇన్స్టెన్స్ అంటే నాన్ స్టాటిక్ మెథడ్. సో ఇందులో స్టాటిక్ ఇవ్వలేదు కదా, ఈ నాన్ స్టాటిక్ మెథడ్ని ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాం. ఈ స్టాటిక్ మెథడ్లో కాల్ చేయాలంటే ఎలా కాల్ చేసామమ్మా, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటే కాల్ చేసాం, డైరెక్ట్గా కాల్ చేయలేదు. అదే పాయింట్ అమ్మ, స్టాటిక్ మెథడ్లో కాల్ చేయాలంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, ఇది డైరెక్ట్ కాల్.
బట్ ఇదేంటి నాన్ స్టాటిక్ మెథడ్. ఈ డిస్ప్లే అనేది నాన్ స్టాటిక్ మెథడ్. సో ఈ నాన్ స్టాటిక్ మెథడ్ని ఈ స్టాటిక్ మెథడ్లో కాల్ చేయాలంటే ఇట్ కెన్ బి డన్ త్రూ ఓన్లీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకేనా? సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు.